గురువుకి నమస్కారం చేసుకోవాలి. మనకి కళ నేర్పించే గురువు మన జీవితాన్ని మార్చబోతున్నారు. అందుకే ఆయన కాళ్ళకి నమస్కారం చేయాలి. ఇక మూడో విషయం, సభకి నమస్కారం. మనం చేసే నాట్యం చూసే వాళ్ళకి గౌరవం ఇవ్వాలి. అదే నిజమైన కళాకారుడి లక్షణం. ఇప్పుడు ఈ 3 నమస్కారాలతో ప్రారంభిద్దామా? రెడీ? త్వరలో కాంపిటీషన్ ఉంది. మనమందరం పాల్గొని గెలవాలి. దానికి కష్టంతో పాటు క్రమశిక్షణ కూడా అవసరం. అర్థమైందా? అర్థమైంది టీచర్. రెడీ? ఏంట్రా టైం అయిపోయింది, ఇంకా ఎవరూ రాలేదు? ఈరోజు ఏమైనా ఫెస్టివల్ ఉందా? లేదక్క, కొత్తగా భరతనాట్యం స్కూల్ పెట్టారు కదా, అందుకని అందరూ అక్కడికి వెళ్ళిపోయారు. వాట్? అవునక్క, అక్క ఫీజు కూడా తీసుకోవట్లేదంట. అందరికీ చాలా ఓపిగ్గా చాలా చక్కగా చెప్తుందని మా ఫ్రెండ్స్ అందరూ చెప్తున్నారు. మమ్మల్ని కూడా అక్కడే చేరమన్నారు మా అమ్మ నాన్న. నిజంగా డాన్స్ బాగుంటుందా అక్క? షటప్! ఏంట్రా బాగుండేది? అది నాకు పోటీగా డాన్స్ స్కూల్ స్టార్ట్ చేసి స్టూడెంట్ని మిస్యూజ్ చేసి ఇక్కడి నుంచి లాక్కెళ్ళిపోతుంది. ఇప్పుడే మా మమ్మీకి కాల్ చేస్తాను. తనొస్తే అందరూ చచ్చినట్టు ఇక్కడికి వస్తారు. మేడం, ఫోన్ మెగా మేడం చేస్తున్నారు. చెప్పు బేబీ. మమ్మీ, మన ఇన్స్టిట్యూట్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ దాని ఇన్స్టిట్యూట్కి వెళ్లారు. నాకు ఒళ్ళు మండిపోతుంది. నాకు ఈ ఇన్స్టిట్యూట్ ఇప్పుడే డిస్ట్రాక్ట్ చేయాలనిపిస్తుంది. నువ్వెక్కడికి రా. నేను ఇప్పుడే వస్తున్నాను. నువ్వు కూల్గా ఉండు, ఓవర్ ఎగ్జైట్ అవ్వకు. నువ్వొచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. ప్లీజ్ కమ్ ఫాస్ట్. మేఘా, ఈరోజు దాని అంతేంటో తేలుస్తాను. ఏడవకు తల్లి, తాగు. బంగారు తల్లి, ఏడవకు నాన్న. నీకు నేనున్నాను. నీకేం కాదు. నీకు నొప్పి ఉన్నా నువ్వు చెప్పలేవు. అందుకే ఇలా ఏడుస్తున్నావు కదా. నీ బాధ నాకొస్తే బాగుండేది. మేడం, రండి, కూర్చోండి. మేము బ్యాంక్ నుంచి వచ్చాం. మీరు లోన్ కోసం అప్లై చేశారు కదా మేడం? అవును సార్. ఈ పాపకు ఆపరేషన్ చేయించాలి. డాక్టర్లు ఒక్క రోజు కూడా ఆలస్యం చేయొద్దని చెప్పారు. డాక్యుమెంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. మీరు సంతకం చేస్తే ప్రాసెస్ మొదలవుతుంది. సరే సార్. రామా, ఎవరమ్మా వీళ్ళు? ఏం జరుగుతుంది? లోన్ తీసుకుని పాపకి ఆపరేషన్ చేపియాలనుకుంటున్నాను. వదినా, ఇంత పెద్ద విషయం నాకు చెప్పకుండా ఎలా? ఇది నా పాప, నా బాధ్యత కదా. నీ బాధ్యతే ప్రశాంత్, కానీ సమయం వేచి ఉండదు కదా. మనకంత టైం లేదు. లోన్ తీసుకోవడం ఓకే, కానీ మరి దాన్ని మళ్ళీ తిరిగి ఎలా కడతామమ్మా? మన పరిస్థితి నీకు తెలుసు కదమ్మా. మన పరిస్థితి నాకు బాగా తెలుసు మావయ్య, కానీ పాప పరిస్థితి ప్రమాదంలో ఉంది కదా. ఇప్పుడు మనం డబ్బు గురించి ఆలోచిస్తూ కూర్చుంటే పాపని
ప్రాణాన్ని కోల్పోతాం. ఇది అష్మితకి పుట్టిన పాపైనా నా ఒడిలో పెరుగుతుంది కదా మావయ్య. దీని మొదటి నవ్వుని కూడా నేనే చూశాను. దీన్ని మొదటి అడుగు వేసేటప్పుడు కూడా నేనే పట్టుకోవాలి. ఈ పాప నాకు ప్రాణం మావయ్య. దీని కన్నీళ్లు నేను చూడలేను. నేను తండ్రిగా చేయాల్సిందంతా నువ్వే చేస్తున్నావు వదినా. ఏంటి, నా పాప కోసం లోన్ తీసుకుంటున్నారా? ఇంత పెద్ద డ్రామా ఏంటిక్కడ? నాకు పుట్టిన పాపకి నువ్వు చేసే హడావిడేంటో. కనడం ఒక్కటే కాదు అష్మిత, పెంచడం కూడా బాధ్యతే. నాకు ఆ బాధ్యత అవసరం లేదు. పాపని నువ్వే చూసుకో. అస్మిత, అది మన పాప. అసలు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు? నేను ఇలాగే మాట్లాడతాను. నాకు దాని మీద ఏ ఎమోషను లేదు. నువ్వే చూసుకో. ఇదే నిజం. మనకున్నది సరిపోదన్నట్టు ఇంకో అప్పు తీసుకుని ఇబ్బంది తెచ్చుకోవడం ఎందుకో? చాలా ఆపండి. సందు దొరికితే నిందలేయడానికే చూస్తారు. రామా చేసేది తప్పు కాదు. పాప తన కడుపున పుట్టకపోయినా గుండెల్లో పెట్టుకొని పెంచుతోంది. అదేం చిన్న విషయం కాదు. ఇబ్బందులు వచ్చినా పర్వాలేదు, నేను పని చేస్తాను, కష్టపడతాను. ఈ లోన్ ఎలాగోలా నేనే కడతాను. కానీ పాపని మాత్రం కాపాడుకోవాలి. దయచేసి ఎవరు ఏం మాట్లాడకండి. మీరు సంతకం చేస్తే ప్రాసెస్ మొదలవుతుంది మేడం. సరే సార్. రామా, నువ్వు సంతకం చేయి. వీళ్లతో మాట్లాడేంటి? సరే మేడం, త్వరలో మీకు సమాచారం ఇస్తాం. వస్తాం మేడం. వదినా, నీ రుణం నేను జీవితంలో తీర్చుకోలేను. ఇది రుణం కాదు ప్రశాంత్, మనిషిగా నా బాధ్యత. రామా, నీలాంటి కోడలు మా ఇంటికి రావడం మా అదృష్టం అమ్మా. రామా, నీకు నేనున్నాను. ఏం కాదు, నువ్వేం భయపడకు.